ఇక పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ పేరుతో ఏపీ ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతుంటే రేవంత్ కుంభాకరుడి పాత్ర పోషిస్తున్నాడు. మొద్దు నిద్రను నటిస్తున్నాడు. అది బనకచెర్ల అయినా నల్లమల్ల సాగర్ అయినా జరిగేది మాత్రం దోపిడీనని తెలిసినా పూర్తి స్థాయిలో తన గురువుకే దాసోహం అంటున్నాడు. నిన్న బనకచెర్లతో గోదావరిని చెరపెట్టాలని చూపిన చంద్రబాబు నల్లమల్ల సాగర్ కోసం నల్ల ముసుగేసుకుని మళ్లీ అవే కుట్రలకు పదును పెడుతున్నారు. దాసోహం అంటూ తెలంగాణను మళ్లీ ఆంధ్రబాబు పాదాల కింద పనంగా పెడుతున్నాడు. పోలవరం బనకచెర్ల లింక్ పోలవరం నల్లమల సాగర్ లింకుగా మారినా అంతిమంగా దగాపడేది తెలంగాణే. కాకపోతే ఆంధ్రాలో గురువు, తెలంగాణలో శిష్యుడు ఇద్దరివి ముసుగులే. తెలంగాణ జలహక్కుల్ని కాలరాసే నీటి వాడకంలో కుట్రలే. అటు కేంద్రం, ఇటు ఏపీ కుడి ఎడమల దగాతో తెలంగాణ యవసం అమాస కాబోతోంది. అవును, ఇది 100కి 100 పాళ్లు నిజం. మారింది పేరే కాని దోపిడీ మాత్రం చంద్రబాబు అంతిమ లక్ష్యం గోదావరిని చెరపట్టడమే. నల్లమల సాగర్ అసలు కూడా బర్మవిదే. పోలవరం నుంచి బొల్లాపల్లి వరకు పాత ప్రతిపాదనే కాని అక్కడి నుంచి బనకచెర్లకు బదులు నల్లమల సాగర్కు రూటు మారిన జలదోపిడీ మాత్రం యథాతథం. పిఎన్ లింక్ ప్రతిపాదనలు కూడా తాత్కాలికమే. భవిష్యత్తులో బొల్లాపల్లి నుంచి సోమశిలకు, అక్కడి నుంచి కావేరికి నీటి తరలించేందుకు, తెలంగాణ నోట్లో మట్టి కొట్టేందుకు గురు శిష్యులిద్దరూ కలిసి అద్భుతమైన స్కెచ్ వేస్తున్నారు. కేంద్రాన్ని ఒప్పించేందుకు ఏపీ ప్రతిపాదనను తెస్తున్న రేవంత్ భవిష్యత్తులో 148 టీఎంసీల మననీళ్లకు గడ్డి పెడుతున్నాడు. ఈ నీటి కుట్రలు పోలవరంతో నిలిచిపోలేదు, బనకచెర్లతో ఆగిపోవడం లేదు. నల్లమల సాగర్ అంతిమమూ కాదు. గోదావరి నీటిని భవిష్యత్తులో సోమశిలకు తరలించే ప్లాన్ తెర వెనుక సిద్ధంగా ఉంది. మననీళ్లను కావేరికి కాబడి కట్టేందుకు తహతహలాడుతున్న కేంద్రం తెలంగాణను అడ్డుపెట్టుకుని కత్తులు నూరుతోంది. 1980లో గోదావరి ట్రిబ్యునల్ ఒక మాట చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అప్పటికే పోలవరం ప్రాజెక్టు రూపకల్పన చేసింది. మేము పోలవరం కడతాం, గోదావరి నీళ్లను కృష్ణా నది పరివాహక ప్రాంతానికి తీసుకువెళ్తాము. గోదావరి కట్టి, గోదావరి మీద పోలవరం కట్టి, ఆ గోదావరి నీళ్లను కృష్ణా నది పరివాహక ప్రాంతం అంటే కృష్ణా నది కింద పారే ఆయకట్టుకు ఈ నీళ్లు తీసుకుపోయి పారించుకుంటాం. ఎందుకు కృష్ణాలో నీళ్లు జనరల్గా 2-3 నెలలు లేట్ వస్తాయి. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి డ్రాట్ ఇయర్ వచ్చి నీళ్లు రావు. అప్పుడు ఈ గోదావరి నీళ్ళని తీసుకుపోయి కృష్ణాలో పారించుకుంటాం అని వాళ్ళు ప్రతిపాదన పెట్టి అప్పుడు ట్రిబ్యునల్ 1980లో బచావత్ ట్రిబ్యునల్, దానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ముఖ్యమంత్రుల ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్, ఆ ట్రిబ్యునల్ అగ్రిమెంట్ ఏం చెప్పిందంటే 80 టీఎంసీల గోదావరి నీళ్లను కృష్ణానదికి మళ్లిస్తే 45 టీఎంసీలు నాగార్జున సాగర్ ఎగువ భాగానికి ఇవ్వండి, 21 టీఎంసీలు కర్ణాటకకి ఇవ్వాలి, 14 టీఎంసీలు మహారాష్ట్రకి ఇవ్వాలి అని ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. అందుకే వాళ్ళు ఈ మధ్య పోలవరం కట్టింది. పోలవరం కట్టినప్పుడు ఏమైంది, 45 నాగార్జున సాగర్ మీద అన్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు నాగార్జున మహబూబ్ నగర్ జిల్లా మన తెలంగాణ ఉంటుంది. ఆ 45 మనకు కృష్ణాలో అదనంగా నీళ్లు రావాలి. కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు తీసేసుకున్నారు ఆల్రెడీ. 21 మహారాష్ట్ర తీసుకున్నది వాళ్ళకి అనుమతి వచ్చింది, 14 కర్ణాటక తీసుకున్నది అనుమతి వచ్చింది. మరి అబో నాగార్జున సాగర్ మహబూబ్ నగర్ కదా, ఆ 45 మాకు ఇవ్వండి, మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి మేము కేటాయించుకుంటాము అన్నాం. దాన్ని ఇలా చంద్రబాబు అడ్డం పడుతుంది. మరి ఆ 45 మనకు ఒప్పుకోవాలన్నా వద్దా చంద్రబాబు? చీఫ్ సెక్రటరీ అభిప్రాయాలకు భిన్నంగా పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై చర్చలేందుకు కేంద్ర ప్రభుత్వం 2025 జూలై 16న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి తమ ఎజెండా అంశాలను సూచించాలని రాష్ట్రాలను కోరింది.
సహజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టును తమ ఏకైక ఎజెండాగా కేంద్రానికి సూచించింది. ఈ సమావేశం ఏర్పాటయ్యే నాటికే 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, కేంద్ర జలవనరుల సంఘం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చాలా స్పష్టమైన వ్యాఖ్యలు చేశాయి. ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపించిన పోలవరం బనకచర్ల పథకం ప్రాథమిక నివేదికను అభ్యంతరాలతో తిరస్కరించాయి. ఈ రోజు బనకచర్ల విషయంలో జరుగుతున్నది కూడా మామూలు విషయం కాదు, మామూలు ఆట కాదు. మొన్ననే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పిండు, మీరు చూసే ఉంటారు. ఇవాళ తెలంగాణలో మొత్తం పనులన్నీ చంద్రబాబు నాయుడు గారి కోవట్లే చేస్తున్నారు అని చెప్పి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మొన్ననే స్పష్టంగా చెప్పిండు. ఇలా అది అక్షర సత్యం. ఎందుకంటే అసలు పెద్ద కోవట్టే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెద్ద కోవట్టు ఎవరైనా ఉన్నారా ఇవాళ తెలంగాణలో అంటే రేవంత్ రెడ్డి గారు. అందుకే గోదావరి నీళ్లను పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పే విషయంలో కానీ, చంద్రబాబు గారు లేవమంటే లేసుడు, కూసోమంటే కూర్చునే విషయంలో కానీ ఇవాళ చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఒక ఎజెండా ప్రకారం పోతా ఉన్నారు. మనం ఆలోచించుకోవాల్సిన అవసరం మన మీదనే ఉన్నది. ఇవాళ మన మీద జరుగుతున్నది ఒక రకమైన దాడి కాదు, ముప్పేట దాడి జరుగుతున్నది. ముప్పేట దాడి. కాంగ్రెస్ ఒకవైపు నుంచి, బీజేపీ మరొక వైపు నుంచి, చంద్రబాబు నాయుడు మరొక వైపు నుంచి, ముగ్గురు కూడా ఇవాళ ఏకమై తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపుగా ఉన్న కేసీఆర్ గారిని, గులాబీ జెండాని ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చేయాలి. మా ఆటలు ఇక్కడ సాగాలి అంటే ఖచ్చితంగా కేసీఆర్ను గెలవనియద్దు, ఈ పార్టీని మళ్ళీ గెలవనియద్దు అనే కుట్రపూరితమైన జెండాతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇది మనకు అర్థం కానంత కాలం, ఇది మనం అర్థం చేసుకోనంత కాలం, అర్థం చేసుకున్న వాళ్ళం 10 మందికి చెప్పనంత కాలం మనం నష్టపోతూనే ఉంటాం, తెలంగాణ నష్టపోతూనే ఉంటుంది. మిగులు జలాల్లో గోదావరిలో 1950 టీఎంసీలు మీకు, మిగిలినవి కిందికి అంటే మనకు అభ్యంతరం లేదు. కానీ ఏ పర్మిషన్ లేకుండా, సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ లేదు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ క్లియరెన్స్ లేదు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు పర్మిషన్ లేదు, అట్లాగే సిడబ్ల్యూసి క్లియరెన్స్ కూడా లేకుండా, ఏది లేకుండా, ఎపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ కూడా లేకుండా ప్రాజెక్టు కడతాం, దానికి మీ ఇద్దరం కూడా కమిషన్లు పంచుకుంటాం. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు బదులుకొని గోదావరి మీద సర్వ హక్కులు తెలంగాణకు నష్టం చేస్తూ, తెలంగాణ గొంతుకొస్తూ ఇష్టం ఉన్నట్టు పంచుకుంటామంటే మాత్రం చూస్తా ఊరుకోవడానికి మనం సిద్ధంగా లేము. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సాగునీటి శాఖ మంత్రులు, అధికారులు, ఇంజనీర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో ఏం చర్చలు జరిగాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. నిమ్మల వెల్లడించిన సమాచారం ప్రకారం పీబీ లింక్ సహా 2 రాష్ట్రాల ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని సాంకేతిక అంశాలను చర్చించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజనీర్లతో ఒక కమిటీని నియమించేందుకు అంగీకారం కుదిరిందని చెప్పారు. ఈ కమిటీ చర్చించి ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత తిరిగి ముఖ్యమంత్రుల సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ మాటల ప్రకారం ప్రాజెక్టుల పెండింగ్ అంశాలను చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేయడంపై అంగీకారం కుదిరిందని వెల్లడించారు. పోలవరం బనకచర్ల లింకును కడతామని ఏపీ అనలేదని, కాబట్టి తాము వ్యతిరేకించే అవసరమే రాలేదని చెప్పారు. తాము ఏర్పాటు చేసిన కమిటీ కాబట్టి ఏపీ చేసిన సిఫార్సులను అంగీకరిస్తామని కూడా ముఖ్యమంత్రి అన్నారు. జరిగిందని నిమ్మల గారు, జరగలేదని ముఖ్యమంత్రి గారు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ కమిటీ ఏర్పాటు చేయడంపై అంగీకారం కుదిరిందని ఇద్దరు ధృవీకరించారు. ఇక పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు, పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు మధ్యన పేరొక్కటే తేడా. కానీ రెండింటి లక్ష్యం గోదావరి జలాలను చెరబట్టడం, అనధికార నిర్మాణాలను చట్టబద్ధం చేసుకోవడం, అంతిమంగా తెలంగాణ జల హక్కులను గండికొట్టడమే. ఉమ్మడి ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలని తుంగలో తొక్కుతూ ఏపీ ప్రభుత్వం తొలుత 81,000 కోట్లతో పీబీఎల్పీని చేపట్టేందుకు సిద్ధమైంది. నల్లమల సాగర్ కు మాత్రమే జలాలను తరలిస్తామని చెబుతోంది. కేవలం 50 టీఎంసీల గోదావరి జలాలను మళ్లిస్తామని నమ్మబలుకుతున్నా లోపాయికారిగా గత ప్రణాళికలను యథావిధిగా చేపట్టేలా ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో బొల్లాపల్లి నుంచి బనకచర్లకు, లేదంటే పెన్నా బేసిన్లోని సోమశలకు జలాలను తరలించేందుకు
ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. బొల్లాపల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని యథాతథంగా 173 టీఎంసీలతో కొనసాగించడం, కాలువల సామర్థ్యాన్ని యథావిధిగా విస్తరిస్తామని చెప్పడమే అందుకు నిదర్శనం. బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు జలాలను తరలించినా అవి మొదట చేరుకునేది సోమశిలకు. పీబీఎల్బీ ప్రాజెక్టులో భాగంగా తొలుత బనకచెర్ల వరకే 2 టీఎంసీల గోదావరి జలాలను తరలిస్తామని, అక్కడి నుంచి దిగువన సోమశిలకు సైతం అదనంగా టీఎంసీని తరలించే ప్రణాళికలు కూడా ఉన్నాయని వెల్లడించింది. ప్రస్తుతం బొల్లాపల్లి నుంచి నేరుగా సోమశిల లింకును చేపట్టేందుకు ప్రత్యేకంగా పరోక్షంగా ప్రణాళికలను సిద్ధం చేసింది. అంటే మొత్తంగా 200 టీఎంసీలను గోదావరి బేసిన్ నుంచి కృష్ణా, పెన్నా బేసిన్లకు మళ్లించడమే ఏకైక లక్ష్యంగా ఏపీ ముందుకు సాగుతోందని అర్థమవుతోంది. ఆల్రెడీ గోదావరి బనకచెర్లకు సిడబ్ల్యూసిలో అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ డాక్యుమెంట్. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ ఇలా విషయ్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఆఫ్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రిగార్డింగ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే బైసాబ్, పోలవరం బనకచెర్ల అయినా పోలవరం నల్లమల సాగర్ అయినా ఒకటే, గవే నీళ్లు, గదే సోర్సు, పోలవరంకి వెళ్ళి తీసుకుపోతారు. ఇక్కడ ఏమైంది, నీటి లభ్యత ఉన్నది, నీళ్లు తీసుకుపోవచ్చు అని క్లియరెన్స్ ఇచ్చేసారు. అసలు ఎంత ఘోరము! ఏం చేస్తున్నారు మీరు? నిద్రపోతున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పొద్దుగాలేస్తే మమ్మల్ని తిట్టుడేనా? రేవంత్ రెడ్డి ఎప్పుడు లాగుల తొండలు జరుగుతా లేకపోతే ఏందో అంటాడు కదా, ఇంకా మెడల పేగులు వేసుకుంటా గోటీలాడితే ఈ చిల్లర మాటలేనా? నువ్వేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కాపాడేది? అసలు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నది ఆంధ్రాకు వత్తాసు పలకడానికా, బాబు గారికి గురుదక్షిణ చెల్లించడానికా, పెట్టడానికా? ఆంధ్ర అల్లుడున్నంత మాత్రాన ఆంధ్రాకు నీళ్ళు ఇస్తారు ఎవడన్నా? నీకు అల్లుడు ఆంధ్రనేమో కానీ నువ్వు ముఖ్యమంత్రి రాష్ట్రానికి కదా. గోదావరి కావేరీ లింకు ప్రాజెక్టులో మొత్తంగా 148 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించాలనేది నరేంద్ర మోదీ చిరకాల వాంఛ. ఎన్పీపీ కింద ఈ లింకును ప్రతిపాదించింది. అమలు కోసం దశాబ్దాలుగా యత్నిస్తోంది. కోబేసిన్ రాష్ట్రాల అభ్యంతరాలు, ఇతరత్రా సాంకేతిక కారణాల నేపథ్యంలో ఈ లింకు ముందుకు సాగడం లేదు. కానీ ప్రస్తుతం ఏపీ చేపట్టిన పిఎన్ఎల్పీ ద్వారా ఆ కలను సాకారం చేసుకునే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. అదే అదునుగా ఏపీ కూడా లింకు ప్రాజెక్టు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచి ఒప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వాస్తవంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా కృష్ణా జలాలు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీకి, తద్వారా పెన్నా రివర్ పై ఉన్న 78 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన సోమశిలకు ఏటా మళ్లిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిన వరదను వచ్చినట్లుగా తరలిస్తోంది. సోమశిల రిజర్వాయర్ నుంచి కండలేరుకు, అక్కడి నుంచి తమిళనాడు సరిహద్దులో పూండి రిజర్వాయరు, ఆపై కావేరీకి జలాలను తరలించవచ్చు. ప్రస్తుతం చెన్నైకి తాగునీటిని ఇలాగే తీసుకెళ్తున్నారు. మొత్తంగా బొల్లాపల్లి నుంచి సోమశిల లింకు ఒక్కటి చేపడితే గోదావరి కావేరీ అనుసంధానం పూర్తయినట్లే. ఆ దిశగా ఏపీ ఇప్పటికే ప్రతిపాదనలు చేస్తుండడం, కేంద్రం అందుకు సరే అన్నట్లుగా వ్యవహరించడం చూస్తుంటే గోదావరి జలాల మళ్లింపే అసలు లక్ష్యమని తేటతెల్లమవుతోంది. ముందు గోదావరి బనకచెర్లతో జలదోపిడికి ప్రయత్నం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నష్ట నివారణ కోసం, నష్టాన్ని తగ్గించడం కోసం బనకచెర్ల నుంచి నల్లమల సాగర్కు మార్చుకోవడం జరిగింది. అయితే నల్లమల సాగర్ అయినా జరిగేది మాత్రం తెలంగాణ జలదోపిడి. నల్లమల సాగర్ అనేటువంటి అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు నాయుడు అయితే పాత్రధారి రేవంత్ రెడ్డి గారు. కత్తి చంద్రబాబు గారిదైనా పొడిచేటోళ్ళు తెలంగాణ వాళ్ళే అన్నట్టు పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి గారు. అంటే తెలంగాణకు జలద్రోహానికి పాల్పడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా, లేదు బాబు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నాడా? ఇప్పుడు బనకచెర్లను ముందుగానే పసిగట్టి రణభేరి మోగించింది బీఆర్ఎస్ పార్టీ. ముల్లుగారే కాదు, బల్లెంబట్టి పొడిచినాం.
నిద్రపోతుండే గవర్నమెంట్ కనీసం బనకచెర్ల మీద స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ బల్లెం బట్టి పొడిస్తే కానీ నిద్ర లేవలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మళ్లింపే లక్ష్యంగా పీబీఎల్పీ ప్రాజెక్టులో ఏపీ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. పీబీఎల్పీ స్థానంలో 59,000 కోట్ల అంచనాతో పిఎన్ఎల్బీ ప్రతిపాదనలు తెర మీదకి తీసుకొచ్చింది. సెగ్మెంట్ 1లో పోలవరం కుడికాలువ సామర్థ్యాన్ని 18,000 క్యూసెక్కుల నుంచి మరో 5,000 క్యూసెక్కులు అంటే 23,000 క్యూసెక్కులకు పెంచుతుంది. సమాంతర తాడిపూడి కాలువ సామర్థ్యాన్ని 1,400 క్యూసెక్కుల నుంచి మొత్తంగా 18,000 క్యూసెక్కులకు విస్తరిస్తుంది. మొత్తంగా 2 కాలువల ద్వారా 23,000 క్యూసెక్కులు అంటే దాదాపు 2 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలిస్తోంది. సెగ్మెంట్ 2లో ప్రకాశం బరాజు నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు తరలించాలన్నది ఇంకో లక్ష్యం. ఇక సెగ్మెంట్ 3లో బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు బదులుగా 2 లిఫ్టుల ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్ కు తరలిస్తోంది. ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వరద జలాల ఆధారంగా చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 53 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించింది. ఈ 2 ప్రాజెక్టుల ప్రతిపాదనలు పరిశీలిస్తే బనకచెర్లకు బదులుగా నల్లమల సాగరుగా మార్చడం ఒక్కటే తేడా. గోదావరి జలాల పరిమాణం, ప్రవాహ మార్గము ఒకటే. కాలువలు కూడా అవే కావడం మరో విశేషం. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం డిపిఆర్ తయారీకి టెండర్లను ఆహ్వానించి దూకుడుగా ముందుకు సాగుతున్న రేవంత్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడమే దారుణం, దుర్మార్గం. రెండు తెలంగాణకు దక్కకుండా పోయే ఉపద్రవం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆనాడు వేరువేరు పార్టీ జెండాలు కప్పుకున్న ఊసరవెలులన్నీ ఇప్పుడు ఒకే విషవృక్షం మీద చేరి తెలంగాణ కుత్తుక తెంచడానికి కత్తులు నూరుతున్నాయి. తెలంగాణలో ఇప్పుడు జరుగుతోంది అక్షరాల ఇదే. నాడు నేడు అదే జలద్రోహం, నాడు నేడు అదే కుతంత్రం. కత్తి పక్కనోడితే పొడిచేవాడే మనోడు. గురువు ముఖంలో సంతోషం కోసం మన ప్రయోజనాలను పణంగా పెడుతున్నాడు శిష్యుడు. మన నీళ్లను మనోడే పక్క రాష్ట్రానికి డైవర్ట్ చేస్తున్నాడు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? తెలంగాణ గడ్డ మీద పుట్టి కట్టప్పల్లా మారి పరాయి కుట్ర శక్తులకు సద్దులు మోస్తున్నాడు. పబ్బం గడుపుకోవాలని, స్వామి భక్తి చాటుకోవాలని నిరంతరం తహతహలాడితే చెప్పిన దానికల్లా గంగిరెద్దులై తలూపితే తెలంగాణ ఇక ఆకలి రాజ్యమే. అసలు మన తెలంగాణకు మన ఆత్మగౌరవ పోరాట ట్యాగ్ లైన్ ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలే కదా. మన నీళ్లు అడ్డంగా దోచుకుపోతున్నందుకే కదా నాడు మనమంతా ఏకమై తెగించి కొట్లాడలేదా? పేగులు తెగే వరకు పోరాడి తెలంగాణ సాధించుకోలేదా? తెచ్చుకున్న తెలంగాణను ఒక బంగారు తునకగా జలదృశ్యంగా మార్చడానికి స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన మేధస్సును కరిగించడానికి సిద్ధపడ్డారు. మన నీళ్లేమిటో, మన లెక్కేమిటో, ఎన్ని నీళ్లున్నాయో, ఎక్కడ ఒడిసి పట్టొచ్చో, ఎక్కడ నింపుకోవచ్చో, ఎక్కడ వంపుకోవచ్చో అన్ని సవివరంగా పూసగుచ్చినట్టు పామరుడికి కూడా అర్థమయ్యేట్లుగా వివరించారు. ఈ దేశ చరిత్రలో ఎన్నడూ చూడని, ఏ పాలకుడు అంతటి సాహసం చెయ్యని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనే గొప్ప వివరణ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అసెంబ్లీ వేదికైతే అథెంటిక్ గా ఉంటుందని, సభా వేదిక ద్వారా చెప్పే ప్రతి మాట తెలంగాణ జనమంతా వింటుందని కేసీఆర్ భావించారు. తన నోటి మీదున్న నీటి లెక్కను ఎక్కడో ఆదిలాబాదు మారుమూల గ్రామస్తుడికి చేరవేయడానికే ఆనాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు కేసీఆర్. తెలంగాణ అంతా ఆసక్తిగా అసెంబ్లీ వైపు చూసిన రోజు, ఆటో అన్న కూడా ఇంట్రెస్ట్ చూపించిన సందర్భం. శాసనసభ వేదికగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మన నీటి వనరుల గురించి వివరిస్తుంటే జనమంతా టీవీలకు ఆరేడు కాండాన్ని తడుముకుంటే వచ్చే నీటి చెమ్మ దగ్గర నుంచి ఇసుకతో పెనవేసుకుంటూ పారే ప్రాణహిత నీటి బొట్టు వరకు కృష్ణమ్మ ఎక్కడ వంపులు తిరుగుతుంది, గోదావరి ఎక్కడ ఒరుసుకుంటూ పారుతుంది,
ఇలా ఒక్కో అంశాన్ని భారీ స్క్రీన్ మీద కేసీఆర్ ఒక ప్రొఫెసర్లా విడమర్చి చెప్తుంటే జనమంతా సంపూర్ణ అవగాహన తెచ్చుకున్నారు. ఓహో, ఇదా మన జన తెలంగాణ అని గర్వపడ్డారు. తెలంగాణ సాగునీటి లెక్కను జనం చెవికెక్కించుకున్నారు. సాగునీటి రంగంపై కేసీఆర్ అపార పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయారు. అసలు ఇలాంటి సీన్స్ సినిమాల్లో చూడడమే, బయట అరుదు. ఈ దేశ రాజకీయ చరిత్రలో కనీ విని ఎరుగని అపురూప పాయింట్ ప్రజెంటేషన్, నెవర్ బిఫోర్ ఇన్ హిస్టరీ. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి పదవీ భోగాన్ని అనుభవిస్తున్న నాయకుడు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిది ఆనాడు ఇదే విషయం. తెలంగాణ నాశనాన్ని కోరుకునే గురువు చంద్రబాబు కనుసన్నల్లో నడుచుకొని అప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను బహిష్కరించాడు రేవంత్ రెడ్డి. మోకాలికి బోడిగుండుకు ముడిపెడుతూ అడ్డగోలుగా పేలాడు. ఇలాంటి వారు జనం కోసం ఆలోచించే నాయకులా? ఆలోచిస్తే ఇంత నీచంగా మాట్లాడతారా? తెలంగాణకు మంచి జరిగే ఒక అంశం మీద ఇంత ఘోరంగా రాజకీయం చేస్తారా? చేస్తారు. ఎందుకంటే వాళ్లకు జనం అవసరం లేదు, వారి ప్రయోజనాలు అవసరం లేదు. రాజకీయం మాత్రమే కావాలి, పదవులు మాత్రమే కావాలి. ఒప్పందం ఏపీ డైరెక్షన్ లోనే రేవంత్ సర్కార్ యాక్షన్ చేస్తున్న విషయం క్లియర్ కట్ గా తెలుస్తోంది. మన భద్రాద్రిని ముంచి పోలవరం నల్లమల సాగర్ లింకును కొనసాగించేందుకు రెడీ అయింది. 41.5 మీటర్ల వద్దే ప్రధాన ఏటపాక తూముకు ఎసరు పెడుతోంది. ఏటా సాధారణ వరదలతోనే సతమతమయ్యే పోలవరం స్టోరేజీ ప్రారంభమైతే ముప్పు పెరుగుతుందని తెలిసిన చంద్రబాబు అనే ఆంధ్ర పాలకుడు తన శిష్యుడైన తెలంగాణ పాలకుడితో కలిసి పాకులాడుతున్నాడు. పోలవరం నల్లమల సాగర్ లింకుతో అంచనాకు మించి వరదపోటు పెరుగుతుందని, 300 టీఎంసీలు మళ్లించాలంటే ఏడాది పొడవునా నీటి నిల్వ తప్పదన్న నిబంధనలు తుంగలోకి తొక్కి సూచనలు పెడచెవిని పెడుతున్న ఏపీ సర్కార్ దూకుడుగానే ముందుకు పోతోంది. మొదటి ప్యాకేజీలో మన పోలవరం నుంచి బ్యారేజ్లో, కృష్ణా బ్యారేజ్లో వేసుకునేది సేమ్. అక్కడి నుంచి బ్యారేజ్ నుంచి మళ్ళీ బొల్లంపల్లి రిజర్వాయర్ వరకు తెచ్చేది సేమ్. బొల్లంపల్లి నుంచి నల్లమల్ల సాగర్ దగ్గర ఆపేస్తుండు. ముందుకు పోతే బనకచెర్ల, ముందుకు పోకుండా నల్లమల్ల సాగర్ దగ్గర ఆపి ఒక టనల్ కొట్టి కిందికి తీసుకుపోతుండు. బనకచెర్లకు పోతే ఏమైందంటే రెడీమేడ్ సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో పోస్తే ఆటోమేటిక్ రాయలసీమ అంతా పారుతుంది. ఇప్పుడు ఉపాయం ఏం చేసింది, కృష్ణకు కలిపితే పైన రాష్ట్రాలకు హక్కు దొరుకుతుంది కనుక కలపకుండా మధ్యలోనే ఆపి టనల్ కొట్టి కిందికి కలుపుకుంటుండు, కృష్ణలో కలపకుండా. ఇది కర్ణాటకకు అర్థమైంది, మహారాష్ట్రకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్కి అర్థమైంది, కానీ మనోళ్ళకి అర్థం కాలేదు. ఏది మా విజయమే, మేము కొట్లాడితే బనకచెర్ల ఆగిపోయింది అన్నారు. అది ఆగలే, డబుల్ దెబ్బ తగిలింది. మొదటి దెబ్బ గోదావరి నీళ్ళు పోయేది ఎట్లా పోతున్నాయి, రెండవ దెబ్బ బచావత్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 45 కూడా రాకుండా పోతున్నాయి. డబుల్ దెబ్బ తగిలింది. అంటే మనోళ్ళు ఆ రకంగా ఇవాళ తెలంగాణకు అన్యాయాన్ని తలబెడతా ఉన్నారు. ఇవాళ బనకచెర్ల ఎంత డేంజరో, బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్ డబుల్ డేంజర్. వి విల్ లూజ్ 2. బనకచెర్లనైతేనేమో గోదావరి నీళ్ళు పోతాయి కానీ కృష్ణాల వాటా దొరుకుతుంది. నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్ళు పోతాయి, కృష్ణాల వాటా కూడా రాదు. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్, ఇది డబుల్ డేంజరస్. పోలవరం నల్లమల సాగర్ లింకు లక్ష్యాలు నెరవేరాలంటే ఆ మేరకు నీటి నిల్వలు పెంచుకోవాలి. సుదీర్ఘకాలం డ్యాములో నీటి నిల్వ చేయాలి. వెరసి భద్రాచలానికి వరద సర్వసాధారణంగా మారుతుందనేది తేలిపోతోంది. రాముడి ఆలయం ఎల్లకాలం నీటిలో ఉండే ప్రమాదం పొంచి ఉంది. గోదావరికి వచ్చిన 500 ఏండ్ల వరదల సగటును తీసుకొని తొలుత 36 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి కెపాసిటీతో పోలవరం ప్రాజెక్టును ఏపీ డిజైన్ చేసింది. ఫలితంగా ఉమ్మడి ఏపీలో 7 మండలాలతో పాటు మొత్తంగా 384 గ్రామాలకు పైగా ముంపు ఏర్పడుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే పోలవరం ముప్పునకు గురవుతున్న 7 మండలాలను కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఏపీ విలీనం చేసుకుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు డిజైన్ ను ఏపీ మార్చివేసింది. 36 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచింది. క్రెస్ట్ గేట్లను 30 ఫీట్లకు దిగువకు దించింది.
అదీగాక ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 36 లక్షల క్యూసెక్కుల వరదకు సంబంధించి మాత్రమే పోలవరం ఎగువన ఉన్న ప్రాదేశిక ప్రాంతాల్లో బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ స్టడీని సిడబ్ల్యూసి చేయించింది. అప్పుడు డ్యామ్ డిశ్చార్జ్ స్థాయిని 140 అడుగులు అంటే 42.67 అడుగుల నుంచి 135.05 అడుగులు అంటే 41.15 మీటర్లకు నిర్ధారించారు. ప్రస్తుతం ప్రాజెక్టు సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు డిజైన్ చేసింది. వరద డిశ్చార్జ్ స్థాయిని కూడా 140 అడుగులకు వ్యతిరేకంగా 148.5 అడుగులు అంటే 45.26 మీటర్లుగా మార్చడంతో అప్స్ట్రీమ్లో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ముంపు పెరగడం ఖాయం. కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో పొరుగున ఏపీలోని చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలైనా ఎగువన మోదీ సర్కారైనా తెలంగాణ జలవనరులపై కన్నేసేందుకు సాహసించలేదు. ముఖ్యంగా తమిళనాడులో రాజకీయ లబ్ధి పొందేందుకు అక్కడికి గోదావరి జలాలను తరలించుకుపోవాలని బీజేపీ ఒక ఎజెండాగా పెట్టుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ఏళ్ల తరబడి తండ్లాడినా కేసీఆర్ ప్రభుత్వం ఆ పాచిక పారనివ్వలేదు. ఎప్పుడైతే తెలంగాణలో ప్రభుత్వం మారిందో గోదావరి, కావేరీ అనుసంధాన ప్రాజెక్టుపై బీజేపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. పొరుగున చంద్రబాబు సర్కార్ రెండోసారి కొలువుదీరిన తర్వాత ఆ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. వెతికే తీగ కాలికి తగినట్లుగా రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టేందుకు కూడా వెనుకాడడం లేదు. 2 ఏళ్ల నుంచి 3 మరోసారి తెలంగాణకు తీరని అన్యాయం చేసే పథక రచన ఒక్కో దశను దాటుకుంటూ ముందుకు పోతోంది. ఇక ఏమైనా తెలంగాణపై మరో పెనుకుట్రకు తెరలేచిందనే చెప్పాలి. గోదావరిపై మరో కుతంత్రానికి రంగం సిద్ధమైందనే అనుకోవాలి. దశాబ్దాల పాటు సాగునీరు అందక వలసల పాలైన తెలంగాణ స్వరాష్ట్రంలో కాస్త ఊపిరి పీల్చుకోకముందే మన నీటిని కబలించే మహాకుట్రకు పథక రచన మొదలైంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణపై కుట్రలకు విరామం ఇచ్చిన మస్తిష్కాలు మళ్లీ ఇప్పుడు కుతంత్రాలకు పదులు పెడుతున్నాయి. గోదావరి, కృష్ణ జలాలను శాశ్వతంగా తెలంగాణకు దూరం చేసేందుకు గూడు పుటానీ చేస్తున్నాయి. ఈ విషయం తెలంగాణ సమాజానికి పాలకు పాలు, నీళ్లకు నీళ్లలా అర్థమైంది. అందుకే గులాబీ దండు ప్రజలకు అండగా కదిలింది, కథన భేరిని మోగిస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.